హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బూందీ మిక్చర్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1 కప్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక విస్కర్తో పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి విస్కర్తో. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి, జారుడుగా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి కానీ ఐరన్ కడాయి కానీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసి పొంగుతుందో లేదో చెక్ చేయాలి. పొంగిన తర్వాత మనం చిల్లుల గెరిటె కానీ బూందీ గెరిటె కానీ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గెరిటె పైన మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండిని ఈ విధంగా గెరిటెతో ఈ విధంగా పోసుకోవాలి. నెరి ఎక్కువగా అవ్వకుండా ఇలా కొంచెం ఉప్పాంతు పోసుకోవాలి. ఎక్కువైతే మాత్రం బూందీ అనేది సరిగా రాదు, ముద్దలు ముద్దలుగా వస్తుంది. సో నెరి నిండుగా కాకుండా ఈ విధంగా పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత చిల్లుల గెరిటని వెంటనే నీట్గా తూడ్చేయాలి, లేదంటే నెక్స్ట్ వాయికి మనకి బూందీ అనేది ముద్దలు ముద్దలుగా వస్తుంది. ఇప్పుడు బూందీని ఒక చిల్లుల గెరిటతో తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా అదే విధంగా మొత్తం బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ చిల్లుల గరిటెని వెంటనే తూడ్చుకోవాలి. బూందీ వేయడం అయిపోయిన తర్వాత అదే చిల్లుల గరిటెలకి కరివేపాకుని ఇలా వేయించి తీసుకోవాలి. అలాగే కప్పుడు పల్లీల్ని కూడా ఇలాగే ఆయిల్లో వేయించి తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పును కూడా వేయించి తీసుకోండి. ఇప్పుడు బూందీలోకి పల్లీలు, కరివేపాకు ఇంకా మిగిలిన బూందీని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కింది నుంచి పైకి టాస్ చేయాలి. మీరు కావాలంటే వెల్లుల్లి కారం అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా టాస్ చేసామంటే మనకి బూందీ అనేది రెడీ అయిపోయినట్లే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.